భీమవరం గణపవరం. మా నాన్నగారు మా అమ్మగారు యేసుప్రభుని అమ్మల 11 సంవత్సరాలైంది పెళ్ళయి. ఎన్ని సంవత్సరాలు? ఆ టైంలో ఎక్కడికో వెళ్ళి అక్కడికి ఇక్కడికి తెగ తిరిగేశారు. దేనికి చెప్పండి అమ్మా? ఎక్కడికి వెళ్ళినా మా అమ్మగారి పిల్లలో ఒక ఆవిడ చర్చికి వెళ్తుంది. ఒక ఆవిడ మా ఆంటీ అవుద్ది, ఆవిడ పిన్ అవుతుంది. ఆవిడ చర్చికి తీసుకెళ్ళింది ఎవరినే? అమ్మనే. అయ్యగారి చేత ప్రార్థన చేయించింది. అయ్యగారు ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పారు, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా మీకు అబ్బాయి పుడతారని చెప్పారు. స్తోత్రం చెప్పండి. అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారి మాట మనం ఏం చేయాలి? వింటాం కాదు, నమ్మాలి. నమ్ముటాన్ని ఇవ్వాలైతే అది. అలా టైంలో మా అమ్మగారు అన్నారు, నిజంగా మీ ప్రార్థన వల్ల యేసు ప్రభు నాకు బిడ్డనిస్తే నేను నా భర్త బాప్తిసం తీసుకుంటాం. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఆయన అన్నట్టుగా దేవుడు నెరవేర్చాడు, బాబునిచ్చాడు. అమ్మ నాన్న బాప్తిసం పొందారు. మళ్ళీ అబ్బాయి పుట్టాడు, మళ్ళీ పాప పుట్టింది. 3 పిల్లలు. ఎవరు నమ్ముకున్నాక చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్నాక 3 బిడ్డలు పుట్టారు. నన్నేమో సినిమాలోకి తీసుకెళ్లారు, సినిమాలు యాక్ట్ చేశాను, మరలా వచ్చాను, మరలా సినిమాలోకి వెళ్ళాను. నాకేమో వెనకాల తెలియకుండా బాంబు పెట్టేశారు. ఇక్కడ పెట్టేస్తే అది బాంబుని పేలిపోయింది. పేలిపోయేటప్పటికి ఆ పైకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అనుకున్నారు వాళ్ళ మీద పడతారు అనుకున్నారు. కానీ అక్కడ ఎవరికి తెలియదు, ఆ పక్కన ఊసమే పడిపోయాను. ఆ ఊస యువతల నుండి ఎన్నిపోసు లోపలికి బయటకు వచ్చేసింది. ప్రియులారా, వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మత్తు పెట్టి ఆ యొక్క ఊస బయటికి లాగేశారు. ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో ఎన్నుపూసి ఇరిగిపోయిందని అని మా అమ్మకు మా నాన్న చెప్పారు. 3 నెలలు మంచం మీదే ఇలా బొక్కబోరలో పడుకుంటున్నాను. పిల్లరా, మరి మా నాన్నగారికి మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చి, శ్రీను, అప్పుడు నా పేరు శ్రీను ఎలా ఉందని అన్నారు. అయ్యగారండి విపరీతమైన పోటీ వచ్చేస్తుంది అన్నాను. నేను పర్లేదు దేవుని స్వస్థపరుస్తాడని ఆయన నా ఈపి మీద చేసి ప్రార్థన చేసి ప్రవచనం ఎత్తారు. ఏం ప్రవచనం అంటే, నా కుమారుడా, ఈ రాత్రి యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అర్ధరాత్రి 2:30 గంటలకి నా మీద ఎవరో చేసినట్టుగా అనిపించింది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వస్థపడ్డానండి, ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేటప్పటికి శనివారం రాత్రి వెళ్ళిపోయి ఇంటికి వైజాగ్ నుంచి తెల్లారితాయి ఆదివారం. అమ్మగారు నాన్నగారు అన్నారు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు రా బాబు, నీవు చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మా. అప్పుడు మేమన్నా సిగ్గు, మాకు ఎప్పుడు వెళ్ళలేదు కదా అన్న. అయినా సరే వెళ్ళాలన్న నాన్నగారు అమ్మగారు చెప్పారు. ఆదివారం వెళ్ళాం, కొత్తగా ఉంది, వాళ్ళందరూ మా ఇంటికి చూస్తున్నారు, మాకేమి రావు. అలాగా 3 నెలలు వెళ్ళాం. 3 నెలలు చెల్లి పాటలు నేర్చుకుంది, నేను డ్రమ్ము నేర్చుకున్నాను. అలాగే వెళ్తూ 3 సంవత్సరాలైంది మందిరానికి వెళ్ళి. పిల్లరా, లాస్ట్లో సభలు పెట్టారు అయ్యగారు సభలు పెడితే అయ్యగారు అన్నారు, ఈ సభల్లో మీలో ఎవరైనా బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి చేయి చూపించమన్నారు. అందరికంటే ముందు మా చెల్లి చూపించింది. దేనికి చెప్పండి? ఆ తర్వాత నేను చూపించాను. చాలా మంది బాప్తీసానికి చేయి చూపించారు. చేయి చూపించిన వారందరూ లేచి రండి అని టేజీ గడికి పిలిచారు. అందరు లైన్గా నిలబడితే చెల్లిని అడిగారు, ఈరోజు తీసుకుంటావా, ఎప్పుడు తీసుకుంటామని అడిగారు. ఈ రోజే తీసుకుంటానని చెప్పింది. నన్ను అడిగారు, ఈ రోజే, మొత్తం అందరూ ఈ రోజే అన్నారు. అలాగా డ్రమ్ము వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లరా ఆ యొక్క చెరువు కాడికి వెళ్తున్నాం. అలా నడుస్తూ వెళుతూ ఉంటే పిల్లరా, ఎవరికి చెప్పకుండా, ఎవరికి కనపడకుండా, ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా ఇంటికి వెళ్ళిపోయింది మా చెల్లి. ఏం తీసుకోకుండా. పిల్లరా, మేమందరూ తీసేసుకుంటే మా చెల్లిని అడిగారు, బాబు మీ చెల్లేది అన్నారు. ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. ఎందుకు రా అన్నారు. ఏమోనండి తెలియదు అన్నాను. ఓ పని చేయి, బండెక్కు, నా బండెక్కు, మీ ఇంటికి వెళ్ళి మీ చెల్లిని అడుగుతా అన్నారు. బండెక్కించుకున్నారు, ఇంటికి తీసుకెళ్లారు. మా చెల్లిని పిలిచారు, ఏమ్మా బాప్తీసం తీసుకున్నా అక్కడ దాకా వచ్చా, మళ్ళీ వెనక్కి వచ్చేసేవేంటి అని అడిగితే అప్పుడు అయ్యగారు చేతులు అట్టుకుని, అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు, ఈ సంవత్సరం నేను తీసుకోను, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగము రావాలి, అప్పుడు దాకా నేను ఏం తీసుకోను
చెప్పండి. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా ఇచ్చి కానీ చెప్పండి, బాప్తిస్తానికి వాయిదా వేయకూడదని పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోయారు. అలాగా 3 సంవత్సరాలు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? ఆదివారం చర్చికి వచ్చింది మా చెల్లి, సాక్ష్యం చెప్తానన్నారు. సాక్ష్యం చెప్పింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు అని చెప్పింది. ఆదివారం సాక్ష్యం చెప్పిందండి. సోమవారం ఉదయం లేచి తన పనులను ముగించుకుని ప్రార్థన చేయించుకుని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. ఇప్పుడు హైవే రోడ్లు ఉన్నాయి, అప్పుడు సింగిల్ రోడ్డే. ఇప్పుడు ఆశ్రయం హాస్పిటల్ ఉంది, అప్పుడు ఆశ్రయం హాస్పిటల్ లేవు, సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు. ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. ఏలూరు వెళ్తూ ఉంటే ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు పొద్దున్నే తాగేసాడంటండి. పొద్దున్నే తాగేస్తే వాడు ఎంతోమంది అలా యాక్సిడెంట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడంటండి. అలాగా ఈ యొక్క బస్సు ఇలా ఏలూరు వెళ్తూ ఉంటే ఎదురుగుండా వస్తున్న లారీ అమాంతంగా ఆ బస్సును గుద్దేసాడంటండి. గుద్దేసిన బస్సు చక్రాలు పైకి వచ్చేసి, బాడీ పైకి వచ్చేసి అలా దొర్లుకుంటూ ఏలూరు కాలంలో పడిపోయింది. మొత్తం ఆ బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోయారు. నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు. అందులో ఎవరున్నారు? మా చెల్లి ఉంది, ఇదే నెలలో చనిపోయింది. ఇదే నెలలో చనిపోయింది మా చెల్లి. డిసెంబర్ అంతా గ్యాప్ నాకు. ప్రియులారా, వార్త వచ్చింది, ఓ పెద్ద ఆయన కవర్ చేశాడు, ఇలాగా మీ పాప నీటిలో మునిగిపోయి చనిపోయింది. మీ పాపే కాదు, అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది మునిగిపోయి చనిపోయారు. మరి ఈ శవాలన్నీ ఏలూరు హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు. మీ శవాన్ని, మీ అమ్మాయి శవాన్ని తీసుకొచ్చుకో, నేను మాట్లాడతానని ప్రియులారా అన్నారు. నేను, నాన్నగారు, అన్నయ్య మేము ముగ్గురు వెళ్ళాం. హాస్పిటల్లో తెలీదు, కవర్ చేసిన ఆయన మధ్యవర్తిగా ఉండి మా చెల్లిని బాడీని పోస్ట్ మార్టం చేసి చాపలో చుట్టి ఆ శవాన్ని మా నాన్నగారు చేతుల్లో పెట్టారు. నాన్నగారు తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన మేమేం చేయలేదు తోచక అక్కడున్న కుర్రోళ్ళందరూ వచ్చి నాన్నగారి మీద ముఖం మీద నీళ్ళు జల్లి లేపి నీళ్ళు పట్టించి కారు కిరాయి మాట్లాడుకుని శవాన్ని, చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. ఇంటికాడ చనిపోయి ఉన్నారు. ఇంతమంది ఉన్నారమ్మా, మా అమ్మని ఎందుకు కాపాడలేకపోయారమ్మా అంటే, రబ్బాయ్ మీ అమ్మ అన్నం తింటుంది, తింటం ఉంటే ఎవరో కుర్రోడు వచ్చి మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే గట్టిగా అరిసి గుండె ఆగిపోయి చనిపోయిందంటండి. ప్లేట్లో అన్నం అలగుండిపోయింది. ఇక కౌరు చేస్తున్నాం, బంధువులకి అందరికి కౌరు చేస్తున్నాం. ఆ రాత్రి అంతా మా నాన్నగారు ఏడుస్తూ ఉన్నారు మాతో. అందరూ వచ్చారు, ఏడుస్తున్నారు. రాత్రి అంతా ఉన్నాడు మా నాన్న. తెల్లారి ఏమైపోయాడో కనపడతలేదు. ఏమైపోయాడో మొత్తం ఆయన కోసం వెతుకుతూ ఉంటే, పిల్లరా కాసేపుడు కవర్ వచ్చింది. ఒక ఆయన పొలం వెళ్తాడంట. పొలం వెళ్తుంటే గట్టు మీద పురుగుల మందు తాగి చనిపోయాడంటండి మా నాన్న. మరలా ఆయన పరిగెత్తుకొచ్చి, రే బాబు మీ నాన్న చేలో పురుగుల మందు తాగి చనిపోయాడు అన్నారు. మరలా మా నాన్న మగవాళ్ళు అందరూ వెళ్ళి శవాన్ని తీసుకొచ్చి ఆ రోజే పిల్లరా చెల్లిని, అమ్మని, నాన్నని ఒక్కరోజులో సమాధి చేసేవండి. తట్టుకోలేవండి. ఈ నెల అంతా బాధకరం. క్రిస్మస్ వస్తే మా చెల్లి డ్యాన్స్ నేర్పేది, వాక్యాలు నేర్పేది. అలాంటి సమయం చనిపోయింది మా చెల్లి, మా అమ్మ, మా నాన్న. నా బంధువులు అందరూ ఏం చేశారంటే, బాగా చూసుకుంటున్నారులే అని అనుకునే సమయంలో ఒక రాత్రి ఏం జరిగిందంటే, కాగితాల మీద సంతకాలు పెట్టమన్నారు మా వాళ్ళు. సంతకాలు పెట్టేశాను. సంతకాలు పెట్టి ఆ కాగితాలు మగోళ్ళు అడ్డిపోయారు. అన్నం తిందామని మళ్ళీ చేయి కలుపుతున్నాను. అన్నం కలుపుతూ ఉంటే ఆడవాళ్ళు వచ్చారు. చాలు లేవయ్యా, నువ్వు అన్నం తినదు చాలు లేవని నా ప్లేట్ లాగేశారండి వాళ్ళు. తప్పమ్మా, అన్నం తిన్నప్పుడు అలా లాక్కూడదంటే, లేదు ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా, ఈ ఆస్తి మాకు రాసి ఇచ్చేసాం, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. అప్పుడు నేను అన్నాను,
అమ్మా మీ ఇల్లు మీ పొలం నాకేమీ వద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ అనారోగ్యం వస్తే చచ్చిపోతే సమాధి చేయండి, మీరు తప్ప నాకెవరు లేరమ్మా అన్నా. సరే లేదు లేదు ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోవాలన్నారు. నేను వెళ్ళనన్నాను. ఎందుకు వెళ్ళవరని చక్కగా కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చేసి బయటికి ఇంటేసారండి. అన్నం తిన్నానా అమ్మా? అన్నం విలువేంటో బాగా తెలుసునమ్మా నాక. ఇప్పుడు కూడా అన్నం పడాను నేను, బయటకు గెంటేశారు నన్ను. ఆ రాత్రి 10 అయిపోతుంది, ఎట్టి ఎలా తోచక ఆకలి అయిపోతుంటే మా అమ్మని చర్చికి తీసుకెళ్ళింది కదా ఆ పిన్ని దగ్గరికి వెళ్ళి రాత్రి 10:30 అవుతుంది. తలుపు తట్టాను. ఏంట్రా అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పాపం పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కుండలో అన్నం లేదండి. బాబు పని చేస్తారా అంది. ఏం చేయనమ్మా? ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అంది. ఇప్పుడు కూడా ఉంది ఆవిడ. సర్లే అమ్మ ప్లేట్ అని అమ్మా నిడమర్రు, మందలపర్రు, బోనపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలుగుడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను. అదే తాడేపిలుగుడులో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని. రోజు తాడేపిలుగుడు అడుక్కునేవాడిని. ఒకరోజు రాత్రి మరలా అన్నం అడుక్కుంటాకి బయలుదేరాను. రాత్రి గుడివంతా తిరిగానండి అడుక్కుంటాకి. ఎవరు కూడా ఒక మొద్ద వేయలేదండి. ఆ పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ తాడేపిలుగుడు, దాని ఎదురుగుండా ఉడిపి వాటలు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉందా. అక్కడికి వెళ్ళి వాండర్ గారికి నమస్కారం అండి, కొంచెం అన్నం పెడతారా అన్నాను. 5 రూపాయలు అమ్మన్నారు ఆయన. ఎంతమ్మా? అప్పట్లో చాలా 5 రూపాయలు అంట. నీకు కావలసిన అన్నం పెడతానన్నారు. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేవండి అన్న. నువ్వు ఎవరైనా సరే 5 రూపాయలు కావలసిన అన్నం పెడతానన్నారు. లేవన్నాను. లేకపోతే పెట్టను అన్నారు. బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చాక అలా నిలబడి ఆ భోజనానికి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, అయ్యా 1 రూపాయి ఇవ్వండి అయ్యా, అన్నం కొనుక్కుంటానని ఎంతోమంది ఆ రాత్రి అడిగాను కానీ ఎవరు 1 రూపాయి ఇవ్వలేదండి. ఆ రాత్రి కొట్లన్నీ కట్టేశారు. 10ంటికి కట్టేయాలంట. అప్పట్లో 10ంటికి కట్టేశారు. భోజనం లేదు. ఏం చేయాలో తట్టుకోలేకపోతున్నాను. ఆకలి వేసేస్తుంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నా. ఏం చేయాలో తట్టుకోలేక వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ. అమ్మా ఆ ఆకులన్నీ ఏరుకుని మెతుకులు ఏరుకుని తిన్నాను కానీ కడుపు నిండలేదమ్మా. అప్పుడు అనుకున్నాను, నాకు ఎవరున్నారని నేను బ్రతకాలి? ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడి నుంచి వంతిని పైకి నడిచేసి బిచ్చి పైకి ఎక్కేసి కాలలు దూకి చచ్చిపోదామని పైకెక్కాను. 10 నిమిషాలు ఉంటే చచ్చిపోతాను నేను. అదే టైంలో చేబ్రోలు యోబు గారని మాకు తెలియదండి. ఆయన పాస్టర్ గారిని సంగతి అని తెలియదు నాకు. తాడేపల్లి పక్కన పెద్ద తాడేపల్లి ఆ ఊర్లో వాకింగ్ చెప్పి కారులో వస్తున్నాడు ఆయన. ఆ కారు బిచ్చి ఎక్కుతుందంటండి. బిచ్చి ఎక్కుతుంటే ఎందుకో కారులోంచి బయటకు చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట. రే డ్రైవర్ కారు ఆపురా అన్నారు. ఆపి నేను ఎలా పడిపోతూ ఉంటే ఆయన వెనకాలే జాయిగా వచ్చి శబ్దం చేయకుండా కపిక్కని పట్టుకున్నారు. నన్ను పట్టుకొని కిందకి దింపి కారులోకి నడని కారులోకి తీసుకెళ్ళి అడిగారు నన్ను, ఎవరబ్బాయి నువ్వు ఇంత అర్ధరాత్రి కూడా పైకి ఎక్కేసావు ఏంటని అడిగారు. అయ్యా చెల్లి అమ్మ నాన్న 1 రోజు చనిపోయారయ్యా. నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాను. ఈ రాత్రి అన్నం పెట్టలేదని ఆకలి బాధ తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కానని అన్నాను. అప్పుడు ఆ దైవజనుడు అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు,
రా అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. అమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదు. పిల్లరా, నా దగ్గర ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య వచ్చాడు. ఎవరి రూపంలో? గట్టిగా చెప్పండి. దైవజనుడు రూపంలో వచ్చాడు, తీసుకెళ్ళాడు. 94లో నేను ట్రైనింగ్ అయ్యాను. 94లో నేను సేవ సమర్పించుకున్నాను. ఒక సంఘానికి వేశారు యోబు గారు నన్ను. ఆ సంఘంలో వాకింగ్ చెప్పి నడిచి వస్తున్నాను. నడిచి వచ్చేస్తుంటే ఎవరైతే నన్ను గెట్టేశారు, ఎవరైతే నన్ను త్రోసేశారు, అన్నం తినకుండా గెట్టేశారు, వాళ్ళందరూ రోడ్డు పక్కన మంచాలు, తపాళాలు, కూటుకుండలు, సైకిళ్ళు, సామానం అంతా పిల్లలతో సహా రోడ్డు మీద ఉన్నారండి. ఏంటమ్మా ఇక్కడ ఉన్నారంటే, మీ ఊళ్ళు పొలము ఇల్లు మొత్తం అమ్మేశారయ్యా, మేము అన్నం తిని 3 రోజులు అయింది, మరి మగవాళ్ళు లేరమ్మంటే బయటికి వెళ్ళారన్నాను అన్నారు రాయాలో. అప్పుడు నేను అన్నాను, అయిపోయిందిలేమ్మా, మీరందరూ మా ఇంటికి వచ్చేయండి అని వాళ్ళందరిని మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మా. వాళ్ళని ఒకప్పుడు నన్ను ఏం చేశారు వాళ్ళు? చెప్పండి అమ్మా. నేనేం చేశాను? ఎవరిని బట్టి? స్తోత్రం చెప్పండి.